హాయ్ ఫ్రెండ్స్. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న భారతదేశాన్ని వెనక్కి లాగడానికి పాశ్చాత్య దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక భారత్కి కొత్త అవకాశాలు, దారులు దొరికాయి. యూరోపియన్ యూనియన్ భారత్కి అనుక్షణం ఆంక్షలు విధిస్తూ భారత్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. వారి ఆంక్షల కారణంగా నయారా ఎనర్జీ ద్వారా ఐరోపాకు చమురు ఎగుమతి ఆగిపోయింది. నయారా ఎనర్జీ అనేది భారతదేశానికి చెందిన ఒక చమురు శుద్ధి మార్కెటింగ్ సంస్థ. అయితే నయారా ఎనర్జీ యూరోప్కు డీజిల్ జెట్కి అవసరమైన ఇంధనాన్ని పంపించకుండా చైనాకి పంపించేసింది. మరోపక్క గల్ఫ్ దేశాలు తమ నుంచి చమురు కొనుగోలు చేయాలని భారతదేశానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపేది లేదు. కానీ మరోవైపు సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ నుంచి చౌకగా ముడి చమురు భారత్కు రాబోతోంది. అంటే భారత్ చమురుతోనే ఆగిపోకుండా ఆర్థిక పరంగా చాలా బలంగా దేశాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్తో ఎకనామిక్ పార్ట్నర్షిప్ని అంటే ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు చేతులు కలిపి ఇక ట్రంప్ సుంకాలు కానీ యూరోపియన్ యూనియన్ దేశాల ఆంక్షలను పట్టించుకోకుండా $4.6 బిలియన్ భారీ పెట్టుబడిని పెట్టడానికి ఇప్పుడు కొత్త ఒప్పందంతో భారతదేశానికి రాబోతోంది. కాబట్టి ఈరోజు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమెరికా, యూరప్ వంటి పాశ్చాత్య దేశాలు ప్రపంచ దేశాలన్నిటినీ తమ గుప్పిట్లో పెట్టుకొని డ్యాన్స్ చేయించాలని చూస్తూ ఉంటాయి. కానీ ప్రపంచం మారుతోంది. ఆర్థిక అంశాల్లో మార్పులు వస్తున్నాయి. రాజకీయ వ్యూహాల్లో కొత్త అంశాలు వచ్చి చేరుతున్నాయి. కానీ అమెరికా, యూరప్ వంటి పాశ్చాత్య దేశాలు ఇంకా ఆ పాత ధోరణిలోనే బతుకుతున్నాయి. ఇప్పుడు అమెరికా స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ, డాలర్ భవిష్యత్తు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. దాంతో మిగతా దేశాలతో దౌత్య సంబంధాలు సన్నగిల్లుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు అమెరికా ఏ దేశాన్ని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చేసింది. ఈ విషయంలో మిగతా దేశాలకు కాస్త స్వేచ్ఛ లభించినట్లుగా భావిస్తున్నారు. కానీ అమెరికా మాత్రం ఏదైనా చేసినా తాము ప్రపంచ దేశాలను తమ చేతుల్లో ఉంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ పాశ్చాత్య దేశాల ఆంక్షలను, ఆదేశాలను ఇష్టపడడం లేదు. దీనికి ఉదాహరణ భారత్తో పాటు ఇంకొన్ని ప్రపంచ దేశాలు. పాశ్చాత్య దేశాల నిర్ణయాలను పట్టించుకోకుండా సొంత నిర్ణయాలపై తమ పని తాము చేసుకుపోతామని చెప్పేస్తున్నాయి. అయితే పాశ్చాత్య దేశాలన్నీ కలిసి భారత్, రష్యా, చైనాలను ఒకదానికొకటి దూరం చేయాలని ఎంతో ట్రై చేస్తున్నాయి. కానీ వాటి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. దూరం చేయాలనుకుంటున్న కొద్దీ రష్యా, చైనా, భారతదేశాల మధ్య స్నేహం మరింతగా బలోపేతం అవుతోంది. అలాగే గ్లోబల్ లీడర్స్గా ముందుకు దూసుకెళ్తున్నాయి. దీంతో RIC అంటే రష్యా, ఇండియా, చైనాలు కలిసి ఒక త్రిభుజంగా ఏర్పడి అంటే త్రైబంధంగా యావత్ పశ్చిమ దేశాలను పాదాక్రాంతం చేసుకోవడానికి సన్నద్ధమయ్యాయి. కొన్ని వారాల వరకు కూడా ఈ మూడు దేశాలకు సంబంధించిన కార్యకలాపాలపై పెద్దగా ఆధారాలు లేనప్పటికీ రీసెంట్గా బయటకు వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ద్వారా చాలా విషయాలు బయటకు వచ్చాయి. భారత్, రష్యా, చైనా మధ్య బంధాన్ని అమెరికా, యూరోపియన్ దేశాలు ఎలా బలోపేతం చేస్తున్నాయి? వీటి కారణంగా భవిష్యత్తులో పాశ్చాత్య దేశాల ఆధిపత్యం మరుగున పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే భారత్కు చెందిన నయారా ఎనర్జీ చైనాకు డీజిల్ జెట్కి అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేయడమే ఇందుకు పెద్ద ఉదాహరణ. యూరోప్లో రష్యాపై నిషేధం విధించామని చెప్తూ భారత్కు చెందిన నయారా ఎనర్జీని టార్గెట్ చేశారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురును భారత్ శుద్ధి చేసి తమకు అమ్మితే అస్సలు కొనేది లేదని కండిషన్ పెట్టారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ భారత్ తమకు ఆర్థికంగా సహాయం చేస్తూ యుద్ధంలో వారిని ప్రోత్సహిస్తుంది. అందుకే యుక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తోందని యూరప్ అంటోంది. కానీ యూరప్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందన్న విషయం భారత్కు తెలుసు. ఎందుకంటే రష్యా నుంచి LNG గ్యాస్ అంటే సహజ వాయువును కొనుగోలు చేస్తుందని స్పష్టమైంది. అందుకే రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువు కొనడం ఆపేయాలని భారత్ భావిస్తోంది. దాంతో యూరప్ భారత్ని ఆర్థికంగా అణగదొక్కాలని చూస్తోంది. సందర్భం కోసం ఎదురు చూస్తోంది. ఇది మంచి టైం అనుకొని భారత్లోనే రెండవ అతిపెద్ద రిఫైనరీ నయారా ఎనర్జీపై బ్యాన్ వేసింది. నయారా మొదట్లో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. యూరప్ వద్దు అని ఆంక్షలు పెట్టినా పట్టించుకోకుండా రష్యా నుంచి చమురు కొనడం కొనసాగించింది. కానీ ప్రస్తుతం నయారా ఎనర్జీ కొత్త కస్టమర్ల కోసం వెతికే పనిలో పడింది. ఇక భారత్కు కాలం కూడా కలిసి వచ్చింది. కొంతకాలం క్రితం నయారా ఎనర్జీ
ఒమెన్కి పెట్రోలియం డెలివరీ చేసింది. అలాగే మరోవైపు యూరోప్కి పంపాల్సిన డీజిల్ శుద్ధి చేసిన జెట్ ఇంధనాన్ని ఆంక్షల కారణంగా ఇప్పుడు చైనాకు పంపించేసింది. ఇందులో 4,96,000 అల్ట్రాలో సల్ఫర్ డీజిల్ బ్యారెల్స్తో ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే 4 ఏళ్లుగా జరగని పని ఈ ఏడాదిలో జరిగిపోయిందని. భారత్ చైనా మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వస్తోంది. దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తోంది ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ చమురుని ఎలా కొనుగోలు చేస్తుందో, రష్యాతో భారత్ సాన్నిహిత్యం ప్రదర్శిస్తుందో స్పష్టమవుతోంది. నయారా, రిలయన్స్ ప్రభుత్వ రంగ చమురు సంస్థల కంటే డిస్కౌంట్ ధరకు ఇంధనాన్ని విక్రయిస్తూ $16 బిలియన్ వరకు ఆదా చేస్తున్నప్పుడు యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆంక్షలను ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అయితే ఒకవేళ రష్యా భారత్కు అంత చౌకగా చమురు అందించకపోయినా కూడా గల్ఫ్ దేశాలు భారత్తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. గల్ఫ్ దేశాలు తమ నుంచి చమురు కొనుగోలు చేయాలని భారత్కు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. అంటే భారత్కు మరో కొత్త దారులు కూడా తెరుచుకున్నాయనే విషయం తెలుస్తోంది. రష్యా ముడి చమురు దిగుమతులపై అమెరికా ఒత్తిడి పెంచడంతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిసి నడవడానికి భారత్ సన్నద్ధమవుతోంది. దాంతో ఎమిరేట్స్ ఇరాక్ నుండి వచ్చే పశ్చిమాసియా దేశాల చమురు సరఫరాను పెంచే దిశగా పనిచేస్తున్నాయి. తమ నుండి చమురు కొనుగోలు చేయాలని ఈ గల్ఫ్ దేశాన్నే భారత్ని కోరుతున్నాయి. దాంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు దాని కొనుగోలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. సౌదీ అరేబియా 7-8 నెలల్లో భారతదేశ చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పెట్టుబడులు పెట్టబోతోంది అనే విషయం తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ముఖ్యంగా సౌదీ అరేబియా పెట్టుబడులు పెట్టబోతోందనే విషయం తెలుస్తోంది. ఇండియాలోనే బీపీసీఎల్, ఓఎన్జీసీలలోకి పెట్టుబడులు రాబోతున్నాయి. అందువల్ల వారు ప్రస్తుతం భారతదేశంలో నిర్మించబోయే తమ కొత్త రిఫైనరీ యొక్క వివరణాత్మక డిస్కౌంట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ను సిద్ధం చేస్తున్నాయి. అంటే రిఫైనరీని ఎక్కడ నిర్మిస్తారు, ఎంత పెద్దగా నిర్మిస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుందనే విషయాలు పరిశీలిస్తున్నారు. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ గవర్నమెంట్ సోర్స్ నుంచి రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ $1 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ఇండియా సింగపూర్ 3వ మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్ అంటే ISMR సమావేశంలో ఈ పెట్టుబడులు వచ్చాయి. భారత్ సింగపూర్ మధ్య ఆర్థిక వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇది కీలకమైన వేదికగా మారింది. ఈ సమావేశంలో భారతదేశ విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య, రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రులు సహా ప్రభుత్వ కీలక వర్గాలు పాల్గొన్నాయి. ఈ సమావేశాన్ని సింగపూర్ నుంచి వచ్చిన డిప్యూటీ నేతృత్వంలో జరిగాయి. ఇక ఈ పెట్టుబడులు అడ్వాన్స్ టెక్నాలజీ, స్పేస్, గ్రీన్ ఎనర్జీ, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, ఆర్కిటెక్చరల్, స్కిల్ ట్రైనింగ్ అండ్ సప్లిమెంటరీ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.